ఒరేయ్ మానవులారా, నేను మట్టినిరా. నా మీద నడుస్తూ బతుకుతున్న మీకు నేను కేవలం కాళ్ల కింద అంటుకునే దుమ్ములా కనిపిస్తున్నాను కదరా. మీకు ఆకలి వేస్తే మీరు తినే అన్నం పండేది నా కడుపులోనేరా. కానీ ఇప్పుడు ఆ కడుపు నిండా ప్లాస్టిక్ కవర్లు, ఫ్యాక్టరీల విషాలు వేసి నింపేస్తున్నారు. ఒరేయ్, ఎక్కడ పడితే అక్కడ సిమెంట్ రోడ్లు, టైల్స్ వేసి నాకు ఊపిరాడకుండా చేస్తున్నారా. వర్షం నీళ్లు లోపలికి వెళ్ళలేక వరదలొస్తే మళ్ళీ నా మీద ఏడుస్తారు. మీ లాజిక్లు తగలయ్యా. ఎక్కువ పంట రావాలని నాలో కెమికల్స్, పురుగుల మందులు కొట్టి నా సారాన్నంతా చంపేస్తున్నారా. నాకే విషం పెట్టి మీరు ఆరోగ్యంగా ఎలా బతుకుతారా. మీ అకౌంట్లలో కోట్లుండొచ్చు కానీ ఆకలేస్తే ఆ నోట్ల కట్టలు ఉడకబెట్టుకుని తినలేరు కదరా. మిమ్మల్ని బతికించేది ఈ మట్టేరా. ఇలాగే నన్ను ప్లాస్టిక్ తో, కెమికల్స్ తో నాశనం చేస్తే రేపు మీ పిల్లలకి పండించడానికి పిడికెడు మట్టి కూడా మిగలదురా. కాస్త నన్ను విషం చేయకుండా భావితరాల కోసం బతికించడం నేర్చుకోండిరా బాబు. గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్. ఈరోజు దత్తి గ్రామంలో 30 ఎకరాల వరిసేను పొలానికి మన వెస్టేజ్ కంపెనీ తరఫున హ్యూమిక్ గ్రాన్యూల్స్ ప్యాకెట్స్ వాడటం జరుగుతుందండి. ఆ వీడియో ఈరోజు మేము షేర్ చేయబోతున్నాం. సో ఇక ప్రతి కూడా అర్థం చేసుకొని వెస్టేజ్ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ యొక్క రిజల్ట్ తెలుసుకొని అర్థం చేసుకొని ఈ రోజున 30 ఎకరాలకి ఒక రైతు ముందుకొచ్చి నేను కంపల్సరీగా వాడుతానండి ముందుకు రావడం జరిగింది. కాబట్టి ప్రతి రైతు కూడా అర్థం చేసుకొని వెస్టేజ్ యొక్క కంపెనీ ప్రొడక్ట్స్ వాడుకోవడం వల్ల చక్కగా దిగుబడి పెంచుకోవచ్చు. అదేవిధంగా మనం వాడేటటువంటి కెమికల్ ఎరువులు వాడకం కూడా మనం తగ్గించుకోవచ్చు అండి. దీనివలన భూమిలోకి వెళ్ళేటటువంటి ఈ కెమికల్ ఎరువులు శాతాన్ని తగ్గించుకోవచ్చు. వాటికి ఖర్చు అయ్యేటటువంటి ఖర్చును కూడా మనం తగ్గించుకోవచ్చు. తత్ఫలితంగా మనం పంటలో వచ్చేటటువంటి దిగుబడిని కూడా అద్భుతమైనటువంటి దిగుబడిని పొందడానికి మంచి అవకాశం అండి వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడుకోవడం వలన. కాబట్టి ప్రతి రైతు కూడా అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడుకొని నేలని సారవంతంగా